హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీకందరికీ నా పాటలు నచ్చుతున్నట్టున్నాయి. అలాగే నేను కాంబో రెసిపీస్ మీకందరికీ పంపిస్తున్నాను. మీకందరికీ షేర్ చేస్తున్నాను. సో, మీకు కూడా ఈ కంటెంట్ నచ్చి ఉంటుంది. బికాజ్ అంతంత సేపు మీకు కూడా ఇబ్బందిగా ఉంటుందనే నేను ఈ కంటెంట్ మార్చాను. సో దట్ మీకు ఒకటేసారి 3, 4 రెసిపీస్ వచ్చేస్తాయి. సో, మీకు కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది. మీకు కూడా నేర్చుకోవడం అంటే మీ అందరికీ తెలుసండి. ప్రతి వాళ్ళకి ప్రతి వంట వచ్చు. బట్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. సో, ఆహ్, ఒక్కొక్క స్టైల్‌లో ఉంటుంది కాబట్టి మనం ఈ స్టైల్‌లో ఎలా ఉంటుంది అని మనం ట్రై చేస్తాం అంతే. అంతే తేడా. సో, మీరందరూ కూడా ఇలా రెసిపీస్‌ని చాలా ఈజీగా చేసుకునేటట్టు నేను చెప్పేస్తాను. సో దట్ ఎక్కువ 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 బయట నుంచి ఏవేవో తెచ్చేసుకుని, చేసుకుని ఇవన్నీ టైం ప్రాసెస్ కాకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్‌తోనే హ్యాపీగా చేసేసుకుని టేస్టీగా తినొచ్చు. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. పెద్దలు ఇష్టపడి తింటారు. మీరు కూడా ఇష్టపడి తింటారు. మళ్ళీ మళ్ళీ చేసుకునేటట్టు అనిపించాలి. అందుకని నేను ఒకటేసారి కాంబో రెసిపీస్‌లో నేను మీకు 3, 4 రెసిపీస్ పంపించేస్తున్నాను. అలాగే బోలెడన్ని పాటలు పంపిస్తున్నాను. ఇటు 90స్‌వి పంపిస్తున్నాను. పాత పాటలు పంపిస్తున్నాను. అన్నీ పంపిస్తున్నాను. నేనే పాడుతున్నాను. అది మీకు కూడా తెలుసు. ఆల్రెడీ 3 వీడియోస్ నేను పంపించాను మీకు షేర్ చేశాను. నా ఓన్‌గా నేను పాడి మీకు పంపించాను. సో, మీరందరూ నా ఛానల్‌ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్ విత్‌స్టాండ్ అయ్యేటట్టు చూడండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అందరికీ చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే. సో, నేనింకా మరి నేను కంటెంట్ మార్చాను కాబట్టి సబ్స్క్రైబర్స్ కూడా పెరగాలని నేను కోరుకుంటున్నాను. సో, మీరందరూ ఏం చేస్తారో, ఎలా చేస్తారో నాకు తెలీదు. మొత్తానికి సబ్స్క్రైబర్స్ అయితే పెరగాలి. బికాజ్ మీరు లేనిదే నేను ఏమీ లేను. మీ వల్లనే నాకేదైనా. సో, మీ హెల్ప్ కంపల్సరీ నాకు కావాలి. మీ ఆదరణ నాకు కంపల్సరీ కావాలి. సో, మీ ఆదరణ, మీ హెల్ప్ కావాలంటే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ఛానల్ విత్‌స్టాండ్ అవుతుంది. సో, అన్నిటికీ లింక్ ఉంటుందండి. లింక్ లేనిదే ఏదీ లేదు. ఇటు అన్నిట్లోనూ. నేను ఇలాగే అప్పుడప్పుడు మోటివేషనల్ వీడియోస్ కూడా నేను పంపిద్దాం అనుకుంటున్నాను. ఇటు ముచ్చట్లలో కేవలం రెసిపీసే కాకుండా అప్పుడప్పుడు మోటివేషనల్ వీడియోస్ కూడా నేను మీకు పంపిస్తాను, షేర్ చేస్తాను. సో, మీరందరూ కూడా హ్మ్, ఇది నేను మాట్లాడేది మాత్రం కంపల్సరీ స్కిప్ చేయకండి. ఫార్వర్డ్ చేసేసుకోకండి. బికాజ్ నేను మధ్యలో ఏం మాట్లాడానో మీకు తెలియదు. సో, ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది మాత్రం కంపల్సరీ పూర్తిగా వినండి. ఇప్పుడు చెప్పాను. ఇలాగా నేను మోటివేషనల్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు పంపిస్తానని. సో, ఇది అందరికీ మళ్ళీ స్కిప్ చేస్తే గానీ, లేదా ఫార్వర్డ్ చేసేస్తే మీకు అందరికీ తెలీదు. సో, అందరూ కంపల్సరీ దయచేసి వినండి. నేను మధ్యలో చెప్పేసాను కాబట్టి. సో, సో, అంటే నేను అనుకున్నది ఇప్పుడు నాకు గుర్తొచ్చింది కాబట్టి నేను మీకు చెప్పేసాను. సో, మళ్ళీ నేను మర్చిపోతాను. మళ్ళీ నెక్స్ట్ కాంబో రెసిపీస్‌లోనే నేను చెప్పాల్సొస్తుంది. అందుకని ఇప్పుడే చెప్పేసాననమాట. సో, మీరందరూ రెడీగా ఉండండి. మీరందరూ నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఓకే. ఇంక నేను ఎక్కువ మాట్లాడను. ఎక్కువే మాట్లాడేశాను. బట్ ఆల్సో ఎక్కువ మాట్లాడనంటాను. కానీ మీరందరూ నా ఫ్రెండ్స్ కాబట్టి, నా ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్ కాబట్టి, నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి కంపల్సరీ నేను మీతో ఇలాగా మాట్లాడే స్వేచ్ఛ నాకుందని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మనం ఆహ్, ఆహ్, రెసిపీస్‌లోకి వెళ్ళిపోదామండి. సర్వపిండి. ఆ రోజు ఏమైందంటే ఆహ్, అన్నం వండాను. అన్నం వండితే ఒక చిన్న గిన్నెతో అన్నం వండాను ఆ రోజు. అయితే ఆ చిన్న గిన్నెతో అన్నం వండేసరికి అన్నం అంతా మెత్తగా అయిపోయింది. నీరు ఎంత నేను క్యాలిక్యులేటెడ్‌గానే పోసాను. బట్ కొంచెం నేను పనిలో పడిపోయి కొంచెం ఎక్కువ సేపు ఉంచేసాను. సో, తక్కువ అన్నం కదండీ! తక్కువ అన్నం ఎప్పుడు మెత్తబడిపోతుంది. మీరు మీరు చూడండి, ఎక్కువ అన్నం వండామనుకోండి, ఎక్కువ బియ్యం వేసి మనం చేసామనుకోండి, ఆ అన్నం విడివిడిలాడుతూనే ఉంటుంది. కొంచెం తక్కువ అన్నం మాత్రం వండడం చాలా కష్టం. మనం ఎంత క్యాలిక్యులేటెడ్‌గా పోసినా అన్నం మాత్రం మెత్తగానే ఉంటుంది. నీరు నీరులాగే ఉంటుంది. సో, అలాంటి అన్నం అంత అన్నం అదే ఒక పావన్నం వేస్ట్ అయిపోతుంది ఎందుకు అని చెప్పి నేను బాగా దాన్ని అన్నాన్ని కొంచెం ఒక్క తిప్పు తిప్పాను. మిక్సీలో ఒక తిప్పు తిప్పేసరికి అది పేస్ట్ అయిపోతుందండి. ఆ పేస్ట్‌లోనే బియ్యం పిండి కలిపాను.
ఎలా కలిపాను బియ్యం పిండి అంటే, ఇప్పుడు దాంట్లోకి నాకు కనీసం 1:30, 2 కప్పులు పడిందండి బియ్యం పిండి. బయట బయట కొన్న బియ్యం పిండే. ఆహ్, హ్మ్, ఈ నేను తీసుకున్న ఈ అన్నం మిగిలిపోయిన అన్నం కాదు, మెత్తబడిపోయిన అన్నంలో నాకు 2:30 కప్పులు పట్టింది. బికాజ్ అది తడి తడిగా ఉంటుంది కదండీ! ఆ అన్నం మెత్తబడిపోయిన అన్నం తడిగా ఉంటుంది కాబట్టి, కొంచెం ఎక్కువ పిండి పడుతుంది. బియ్యం పిండి అనేది ఎక్కువే పడుతుంది. ఎక్కువే లాగేసుకుంటుంది. ఇంక వేరే నీరు పోయవలసిన అవసరం లేదు. ఒకవేళ పొయ్యాల్సొస్తే అప్పుడు మెల్లిగా చాలా చిన్న చిన్నగా జల్లుకుంటూ కలుపుకోవాలి గానీ, అలా బారుడుగా పోసేయకూడదు నీళ్ళు గూడా. ఒకవేళ అవసరమైతేనే. అవసరం లేకపోవచ్చు. నాకైతే అవసరం పడలేదు. ఎందుకంటే మెత్తటన్నం కాబట్టి 2:30 కప్పులు బియ్యం పిండి నేను వేసేసాను. అందులోనే ఉప్పేసేసాను, కారం వేసేసాను, కొంచెం నువ్వులేసాను, వామేసాను, జీలకర్ర వేశాను, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ వేశాను. ఇంకా ఉల్లిపాయలు అన్నీ వేసుకోవచ్చండి. కరివేపాకు తీయడానికి కూడా నాకు అనిపించలే. అర్రెరే! ఇప్పుడు గబగబా చేసేయాలి దీన్ని అని చెప్పేసి గబగబా దాన్ని మన గట్టి చపాతీ పిండి ఉంటుంది కదా! చపాతీ పిండిలాగా మన చెక్కలు చేసుకుంటాం చూసారా? ఆ పిండిలాగా కొంచెం లూజ్. దానికన్నా కొంచెం లూజ్, లేదా దానిలాగే చేసేసుకోవచ్చు. దానిలాగే చేసేసుకొని పెనం మీద నేను ఫస్ట్ పెనం తీసుకుంటాను. ఆ పెనం మీద నూనె రాస్తాను. నూనె రాసేసి ఈ ఈ ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేయాలండి. నేను చెప్పినవి, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం వాము, అలాగే ఉప్పు, కారం, ఇవన్నీ వేసేసి, నేను వేసింది మిగతావి మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఉల్లిపాయలు యాడ్ చేసుకోవచ్చు, కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీరు ఏమేమి యాడ్ చేసుకోవాలో అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఆ రోజు యాడ్ చేయలేదంటే అంతే. మీరు మాత్రం కంపల్సరీ ఈ సర్వపిండి అంటే ఎప్పుడైనా మెత్తబడిపోతే మీకు అన్నం పడేయకుండా, అన్నం వేస్ట్ అవ్వకుండా నేను ఇది చెప్తున్నాను. అంతేగాని ఇలాగే చేసుకోమని కాదు. ఇలా చేసుకోవాలంటే మనం డైరెక్ట్గా బియ్యం పిండితోనే చేసేసుకోవచ్చు. అన్నం వేస్ట్ కాకుండా నేను చేసిన పద్ధతి మీకు చెప్తున్నాను. ఎప్పుడైనా ఎవరికైనా జరగచ్చు, ఇలా మెత్తబడిపోయిన అన్నం ఉండిపోతుంది, అప్పుడు ఇలా చేయొచ్చు. సో మిక్సీలో కొంచెం ఒక్క తిప్పు తిప్పేసరికి అది మెత్తబడిపోతుంది. అందులో తగినంత బియ్యం పిండి గట్టి పడే వరకు మనకి గట్టిగా అవ్వాలి. పిండిని కలిపితే చపాతీ పిండిలా అవ్వాలి. అప్పటిదాకా మనం బియ్యం పిండి వేయాలి. జీలకర్ర వేయాలి, కొంచెం వామ్ వేయాలి, నువ్వులు వేయాలి, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ వేయాలి. మిగతా మీకు కావాల్సినవి ఏమైనా మీరు వేసుకోవచ్చు. కరివేపాకు అయితే కంపల్సరీ వేయాలి. బట్ నాకు ఆ రోజు నేను వేయలేకపోయాను. కరివేపాకు, ఉల్లిపాయలు ఏం కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు. సో అప్పుడు నేను ప్యాన్ తీసుకున్నానండి. పెనం మీద నూనె రాశాను. నూనె రాసేసి ఈ పిండిని నేను ఇలా అద్దాననమాట. ఒక పక్కన ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని పెట్టుకోవాలి. ఆ గిన్నెలో మన చెయ్యి ముంచి అప్పుడు దీన్నిలా చపాతీ ఒత్తినట్టు ఒత్తుతూ ఉండాలి. అదే బొబ్బట్లు ఒత్తుతాం చూసారా? మనం బొబ్బట్లు చేసేటప్పుడు ప్లాస్టిక్ కవర్ మీద ఎలా అంటాం మనం? సేమ్ అలాగే పెనం మీద మనం అంటూ ఉండాలి. అంటూ మనం తీసుకున్న పిండిని బట్టి మనకి రొట్టె వస్తుంది. మనం ఎక్కువ తీసుకుంటే పెద్ద రొట్టె వస్తుంది. మనం చిన్నది తీసుకుంటే చిన్న ఉండ వస్తుంది. అదే చిన్న రొట్టె వస్తుంది. మనం తీసుకున్న పిండిని బట్టి వస్తుంది. సో మ్యాక్సిమం తొందరగా అయిపోవాలంటే పెద్దది తీసేసుకోండి. లేదు ఎక్కువ రావాలి అనుకున్నప్పుడు మీడియం సైజ్ తీసుకోండి. దాన్ని చక్కగా సైడ్ అంతా పలచగా అయ్యేటట్టు, మధ్యలో కూడా లావుగా లేకుండా, మరీ తిక్కుగా లేకుండా, చా ఈక్వల్గా ఈవెన్గా దాన్ని ప్రెస్ చేసుకుంటూ చేయాలండి. మధ్యలో అప్పుడు నువ్వులు వేయాలండి. పైనుంచి కూడా నువ్వులు వేయాలి, లోపల నువ్వులు వేయాలి. అదే పిండి కలిపేటప్పుడు నువ్వులు వేయాలి. అలాగే పైనుంచి కూడా నువ్వులు వేయాలి. ఎంత ఒక ప్రతి రొట్టెకి మీరు 1½ స్పూన్ నువ్వులు తీసుకుని ఇలా జల్లుతూ ఉండాలి. ఇలా సర్కిల్గా రొట్టె మీద జల్లాలి. ఒకవైపు జల్లితే చాలు, రెండో వైపు జల్లవలసిన అవసరం లేదు. ఒకవైపు జల్లితే చాలండి. అంతేనండి. ఇలా స్ప్రెడ్ చేసేసాక కన్నాలు పెట్టాలి. ఇలా మన చూపుడు వేలుతో కన్నాలు పెట్టాలి. మీకు ఎన్ని కావాలో అన్ని కన్నాలు పెట్టాలి. నేను 4 పెట్టాను, ప్లస్ మధ్యలో ఒకటి పెట్టాను. 5 కన్నాలు పెట్టాను. ఆ పెనాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టేస్తాం. స్టవ్ మీద హైలో పెట్టకండి, మాడిపోతుంది. మీడియంలో కానీ
మీడియంలో పెట్టండి, కానీ దగ్గరే ఉండండి. ఒకవేళ మేము ఉండడం ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు, ఏదైనా వేరే పని చేసుకుంటా ఉన్నప్పుడు కొంచెం సిమ్‌లో పెట్టండి. మాక్సిమం అక్కడ ఉంటేనే మంచిది. మీడియంలో పెట్టండి. కొంచెం నూనె వేయండి. నూనె వేసి రో ఒక 3, 4 నిమిషాలు, 5 నిమిషాలైనా పడుతుంది. పడుతుంది. అది తెలిసిపోతుందండి. సైడ్స్ అంతా మనకి ఎర్రగా అయిపోతూ ఉంటుంది. దీన్ని బాండీలో కూడా చేసుకుంటారండి. కానీ నేను మాత్రం పెనం మీద చేశాను. మళ్ళీ తిప్పండి. అదే మనం చపాతీని ఎలా తిప్పుతామో, దోసని ఎలా తిప్పుతామో సేమ్ అలాగే తిప్పేసేయండి. అటువైపు కూడా ఎర్రగా కాలిపోయాక మీరు తీసేసుకోవడమే. అలాగా మీరు ఎన్ని రొట్టెలు కావాలంటే అన్ని మీరు ఈ సర్వపిండి రొట్టెలు చేసేసుకోవచ్చు. నేను డెకరేషన్ ప్రాసెస్లో నేను ఆ పచ్చిమిరపకాయలు పెట్టాను. తినగలిగిన వాళ్ళు తినచ్చు. లేదు అంటే పచ్చిమిరపకాయ అక్కర్లేదు, యాస్టీస్గా తినేయచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టపడి తింటారు. అదొక స్నాక్గా ఉంటుంది. సో ఒకటి అయిపోయిందండి, సర్వపిండి అయిపోయింది. ఇప్పుడు టమాటోస్ కనబడకుండా చారు. చాలామంది చాలామందికి టమాటోస్ అంటే ఇష్టం ఉంటుంది. అసలు టమాటో లేనిదే వంటే చేయరు ఎవరు. అందులో నేను ఒకదాన్ని. నాకు ప్రతి దాంట్లో టమాటో కావాలి. టమాటోస్ అంటే చాలా ఇష్టం నాకు. సో చాలామందికి ఇష్టం ఉంటుంది. మ్యాక్సిమం కొంతమంది ఉంటారు టమాటోస్ ఇష్టపడిన వాళ్ళు. వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు వాళ్ళేం చేస్తారు, ఇప్పుడు మా ఇంట్లోనే మా పెద్ద బాబుకి టమాటోస్ అంటే ఇష్టం ఉండదు. తీసేస్తూ ఉంటాడు. టమాటోస్ వేస్తావా? తీసేస్తాడు. సో, అలా కాకుండా టమాటోస్‌ని నేను గ్రైండ్ చేసేసాను. సో, అందరూ టమాటోస్ చారు పెట్టుకుంటారు. ములక్కాడ చారు పెట్టుకుంటారు. ఉట్టి చింతపండు చారు పెట్టుకుంటారు. రకరకాల చారులు పెట్టుకుంటారు. ఎన్ని కావాలి, మామిడికాయ చారు కూడా పెట్టుకుంటారు. ఎన్నో ఈ మామిడికాయ కాలంలో మామిడికాయ చారు, టెంకలు వేసి మామిడికాయ చారు పెట్టుకుంటారు. ఇలా ఎన్నో చారులు పెట్టుకుంటాం. కానీ నేను ఆ రోజు టమాటోస్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి నేనేం చేశానంటే టమాటోస్‌ని కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేస్తే కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఒక 2 వెల్లుల్లిపాయలు మంచి ఘాటుగా, మంచి వాసనొస్తుంది చారు. చాలా అంటే రెస్టారెంట్స్‌లో, హోటల్స్‌లో మనకి కనిపించే ఫుల్ మీల్స్ ఇస్తారు చూసారా? అందులో తాజ్ బంజారా అలా అంటుంది చూసారా? దాంట్లో మనకి ఒక రకమైన మంచి రసం వస్తుంది. చాలా టేస్టీ అయిన రసం. ఆ రసంలాగే ఉంటుందండి. సో మీరు అందులో పచ్చిమిరపకాయలును, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, 2 వెల్లుల్లిపాయలు, ఈ టమాటోస్‌ని వేసేసి మీరు గ్రైండ్ చేసేసేయండి. మరీ మెత్తగా అవ్వక్కర్లేదు. కచ్చా బిచ్చాగా ఉన్నా పర్లేదు. కచ్చా బిచ్చాని వీళ్ళేమీ చేయలేరు. ముక్కలైతేనే మనం ఇప్పుడు టమాటో ముక్కల్ని 4 తరిగినా, 2 తరిగినా తీసేస్తారు గానీ, ఇలా కచ్చా బిచ్చాని వీళ్ళు చారులో ఏరుకోలేరు కదా! అందుకనమాట. సో, కచ్చా బిచ్చా అయినా పర్లేదు. కానీ పచ్చిమిరపకాయలు మాత్రం పడతాయి. మీరు టమాటో చారు ఎంత పెడుతున్నా కనీసం ఒక గిన్నెడైనా మనం చిన్న గిన్నెడు చారు పెడతాం కాబట్టి 2 టమాటోలు కంపల్సరీ ఉండాలి. 2 టమాటోలు, 5, 6 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, అలాగే జీలకర్ర 1 ½ స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లిపాయ 2 వెల్లుల్లిపాయలు అవి వేసేసి మీరు గ్రైండ్ చేసేసేయండి. ఒక పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మామూలుగా మనం యాజ్ టీజ్‌గా మనం చారులో చింతపండు వేస్తాం. దాని తర్వాత పసుపేస్తాం. దాని తర్వాత ఉప్పేస్తాం. ఆహ్, హ్మ్. కొంతమంది బెల్లం వేసుకుంటారు. మేము కూడా బెల్లం వేస్తామండి. కొంచెం తీపిగా చారు రసం అనేది కొంచెం తియ్యగా ఉంటేనే బావుంటుంది. మరీ పుల్లగా ఉంటే బాగోదు. సో, బెల్లం వేసుకునే వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు. లేదు అంటే షుగర్ వేసుకోవచ్చు. మాక్సిమం ఇప్పుడు అందరూ షుగర్‌ని చాలా అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి నేనైతే బెల్లాన్ని తరిగి వేస్తాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బెల్లం ముక్క వేస్తాను. చిన్న నిమ్మకాయ అంత సైజ్ కాదు. బికాజ్ మనం గిన్నెడు చారు తీసుకుంటున్నాం కాబట్టి ఆ నీళ్లుంటాయి, ఆ చింతపండు ఉంటుంది. మనం పచ్చిమిరపకాయలు వేస్తాం, పసుపు వేస్తాం, ఉప్పు వేస్తాం. దాన్ని బట్టి మనం ఈ బెల్లం వేయాలి. అది వేశాక కరిగిపోతుంది. పచ్చిమిరపకాయలు కూడా వేయండి. అక్కడ వేయండి, ఇక్కడ వేయండి. ఇక్కడ 2, 3 పచ్చిమిరపకాయలు వేస్తే చాలు. ఎందుకంటే అక్కడ మనం గ్రైండర్‌లో 5, 6 పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఇక్కడ 2, 3 పచ్చిమిరపకాయలని సగం చేసి వేస్తే చాలు. వేసేసాక చారు పొడి నేనెప్పుడు చేసి పెట్టుకుంటాను. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మిరియాలు, ఈ వాము, శొంఠి ఉంటే శొంఠి ఇవన్నీ వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. కొంచెం మెంతులు, కొంచెం
ఎక్కువ ధనియాలు వేయాలండి. ఎక్కువ ధనియాలు, ఎక్కువ జీలకర్ర వేయాలి. అలాగే ఎండుమిరపకాయలు, మిరియాలు వేయాలి. ఇవన్నీ వేసినవి ఎండుమిరపకాయలు వేయాలి. కొంచెం ఒక వేసానా లేదా అంటే ఒక రెబ్బ వెల్లుల్లిపాయ వేయాలి. అవసరం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. మాకు వెల్లుల్లిపాయ తినమండి అన్నవాళ్ళు స్కిప్ చేసేయచ్చు. నేను వెల్లుల్లిపాయ ఎందుకు చెప్తానంటే జస్ట్ ఫ్లేవర్ కోసం చెప్తానండి. చాలామంది ఫ్లేవర్తో చాలా ఇంప్రెస్ అయిపోతారు. ఫ్లేవర్ కోసం చెప్తాను తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఇష్టం లేని వాళ్ళు కంపల్సరీ స్కిప్ చేసేసుకోవచ్చు. వేసుకోము మేము అన్న వాళ్ళు కూడా స్కిప్ చేసేసుకోవచ్చు. మిగతావన్నీ వేసుకోవచ్చు. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎక్కువ మిరియాలు మంచిగా వేసుకుని మీరు చేసుకోవచ్చు. సో అలాగా ఆ పౌడర్ చేసి పెట్టుకుంటానండి నేను చారుకి. ఆ పౌడర్ వేసేసుకోండి. 2 స్పూన్స్ పౌడర్ వేసేసుకోండి చారులో. పసుపు వేయండి, ఉప్పు వేయండి, ఈ చారు పొడి వేయండి, పచ్చిమిరపకాయలు చెప్పేశాను, బెల్లం వేయండి, చింతపండు వేయండి తగినంత. మీకు చారుకి ఎంత వేయాలో మీకు తెలుసు కాబట్టి బాగా మరగనివ్వండి. మరుగుతున్న టైంలో కరివేపాకు వేయండి. 2 రెమ్మల కరివేపాకు, చక్కగా ఫ్రెష్గా ఉన్నది కరివేపాకు వేయండి. కొత్తిమీర మాత్రం రెడీగా పెట్టుకోండి. ఆల్రెడీ మీరు అక్కడ గ్రైండ్ చేసేటప్పుడు కూడా మీరు కొత్తిమీర వేశారు. కొత్తిమీర కాడలు నేను ఎక్కువ వాడుతున్నానండి. కొత్తిమీర కాడలు ఎందుకంటే ఎప్పుడు మనం ఏం చేస్తామంటే కొత్తిమీర పైన ఉన్న ఆకు వాడేస్తాం, కాడలన్నీ పడేస్తున్నాం. అలా చేయకండి. కొత్తిమీర కాడలు చాలా టేస్టీగా ఉంటాయి, ప్లస్ చాలా ఫ్లేవర్ ఇస్తాయండి. ఆకు కన్నా కొత్తిమీర కాడలు ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. మీరు పప్పులో వేసినా, చారులో వేసినా, పులుసులో వేసినా, సాంబార్లో వేసినా, ఎందులో వేసినా కాడలు మాత్రం కొంచెం కంపల్సరీ తరిగి వేయండి. తిన్నారా లేదా అది పక్కన తీసి పడేయచ్చు. బట్ ఆ ఫ్లేవర్ మాత్రం చాలా, ఆ ఇంగ్రీడియంట్ మాత్రం దాంట్లోకి, ఆ చారులోకి కానీ వేరే ఐటెంలోకి చాలా ఇంకిపోతుంది. చాలా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇష్టమైతే మాత్రం మీరు కాడలు వేయండి. కొత్తిమీర ఆకుతో పాటు కాడలు కూడా వేయండి. సో ఇప్పుడు మీరు కరివేపాకు 2 రెమ్మలు వేసేసాక కొత్తిమీరని రెడీగా పెట్టుకోండి. అలాగే కొత్తిమీర కాడలు కూడా చారులో వేయండి. బాగా మరగనివ్వండి. మరగనిచ్చేసాక అప్పుడు మీరు ఈ పేస్ట్ని మరుగుతూ ఉన్నప్పుడే మీరు ఈ పేస్ట్ని వేయండి. మీరు గ్రైండ్ చేసుకున్న టమాటో, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఒక వెల్లుల్లిపాయ వేసాం కదా, అది ఆ పేస్ట్ వేయండి. ఆ పేస్ట్ వేసి మీరు ఇంకో 5-6 నిమిషాలు కంపల్సరీ మరగనివ్వాలి. కొంచెం ఎక్కువే పెట్టుకోండి, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. పొద్దున్న రాత్రికి వచ్చేటట్టు పెట్టేసుకోండి. సో బాగా మరగనివ్వాలి. ఒక 5-6 నిమిషాలు, 8 నిమిషాలైనా బాగా మరగనిస్తే ఆ చింతపండు పులుపు, మనం వేసిన చారు పొడి, మనం ఇప్పుడు వేసిన గ్రైండ్ చేసిన టమాటో పేస్ట్, అలాగే బెల్లం, ఇవన్నీ ట్యాంగీనెస్ని తీసుకొస్తాయి. ఒక చారుకి మంచి ఫ్లేవర్ ప్లస్ మంచి టెక్స్చర్ ప్లస్ మంచి టేస్ట్ వస్తుంది. సో బాగా మరిగిపోయాక మీరు కొత్తిమీర జల్లేసేయండి. కొత్తిమీర జల్లేసాక మీరు అప్పుడు పోపు తీసుకోండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఇంగువ పోపు మాత్రం కంపల్సరీ పెట్టాలండి. చారు కానీ, పులుసులు కానీ, పప్పులో కానీ ఇంగువ పోపు ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ఇంగువ పోపు పెట్టడానికి ట్రై చేయండి. సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ పోపు వేసేసి వెంటనే మూత పెట్టేయండి. కింద బంద్ చేయండి, లేకపోతే మొత్తం పొంగిపోతుంది. నేను చెప్పాను కదా అని మీరు కింద స్టవ్ బంద్ చేయకపోతే మొత్తం చారంతా కిందకి వెళ్ళిపోతుంది. సో బంద్ చేశాకనే మూత పెట్టేసేయండి. అయిపోయింది మీ టమాటో చారు. మీకు ఎక్కడ కనబడదు, టమాటోస్ ఎక్కడ కనబడవు, ఎవరు తీసేయలేరు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ట్రై చేయండి. సో సెకండ్ రెసిపీ కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ రెసిపీ చామదుంపల వేపుడు చాలా 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 టేస్టీ అయినవండి. చామదుంపలు ఉంటే మాత్రం మీరు కంపల్సరీ చేసుకోండి. కానీ చాలామందికి మెత్తగా అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కుక్కర్లో ఉడకబెట్టేస్తారు లేదా ఎక్కువ ఉడకబెట్టేస్తారు. అలా ఎక్కువ ఉడకబెట్టకూడదు, కుక్కర్లో ఉడకబెట్టకూడదు. నేను సపరేట్గా నీళ్లు పోసి అవి ములిగే వరకు పోసి నేను టైం చూసుకుంటూ ఉంటానండి. ఒక ఫోర్క్ పెట్టుకుంటాను. ఆ ఫోర్కు ఆ చామదుంపల్లో గుచ్చి చూసుకుంటాను. మరీ మెత్తగా అయిపోకూడదండి అవి. ఆ ఫోర్క్ అనేది ఆ చామదుంపల్లో గుచ్చుకుందా అయిపోయినట్టేనండి. సో మీరు అలాగా ఒక సపరేట్ గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో కొంచెం ఉప్పు వేసేసి అప్పుడు మీరు ఈ చామదుంపలు మీరు ఎన్ని తీసుకుంటారో అన్ని చామదుంపల్ని ఒక వేసేసి ఉడకబెట్టండి. మూత ఏమీ పెట్టక్కర్లేదు, జస్ట్ బాయిల్ చేస్తూ ఉండండి. కానీ కనీసం 5 to 10 మినిట్స్ పడుతుందండి సిమ్లో పెడితేను. కానీ హైలో పెట్టకండి, నీళ్ళన్నీ ఇంకిపోతాయి కానీ అవి ఉడకవు. మీడియం కానీ సిమ్లో కానీ పెట్టి మీరు
చామదుంపలను ఉడకబెట్టండి. ఇంకా అయిపోతుంది అన్న టైంలో అప్పుడు కొంచెం హైలో పెట్టండి. ఇంకా దుంపలు ఉడికిపోయాయి, ఉడికిపోయేటట్టు వచ్చేసింది అన్న స్టేజ్కి మీరు ఒక 2-3 నిమిషాలు హైలో పెట్టేయండి. అవి శుభ్రంగా మంచిగా దోరగా ఉడుకుతాయి. మరీ మెత్తగా స్మాష్ అయిపోకుండా, మెత్తగా అయిపోకుండా కరెక్ట్గా ఎలా ఉడకాలో అలాగా ఉడుకుతాయండి. దాన్ని చల్లారిపోయాక తొక్క వచ్చేస్తూ ఉంటుంది. తొక్క తీసేయాలండి. సో మీరు యాజ్ టీజ్గా దుంపల్ని వేయించుకుంటారు. నేనైతే ఒక పెద్ద పెద్ద దుంపలు ఉంటే మాత్రం ఒక్కొక్క దుంపని 2 చేస్తాను. అది మరీ పెద్దవైతే 4 చేస్తాను. అదే మీడియం సైజ్ అయితే 2 కానీ 3 కానీ చేస్తాను. సో అలా చామదుంపల్ని ముక్కలు ముక్కలుగా చేసేసుకోవాలి. కత్తితో కత్తితో కట్ చేస్తే అవి హ్యాపీగా చిన్న చిన్న ముక్కలు రౌండ్గా కట్ చేసుకోవాలి. అవి అయిపోతాయండి. అప్పుడు మీరు బాండీ పెట్టుకోండి, స్టవ్ వెలిగించండి, బాండీ పెట్టుకోండి. కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. దీంట్లో అస్సలు కంజూసీ చెయ్యొద్దు. ఎందుకంటే మనం చేసుకునేవి ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇంక దీన్ని నేను ఏం చేశానంటే ఇది మామూలుగా చేసుకునే వేపుడు. నేను 65 కూడా నేను తర్వాత చెప్తాను, లేదా దీంతో పాటే నేను యాడ్ చేసేస్తాను. కొంచెం డిఫరెంట్ ప్రొసీజర్, మిగతాదంతా సేమే. సో మీరు ఇప్పుడు నేను మామూలుగా సింపుల్గా చేసుకునే చామదుంపలే చెప్తున్నాను. బాండి తీసుకోండి, నూనె వేయండి, కొంచెం ఎక్కువే నూనె పడుతుంది. జీలకర్ర వేయండి. జీలకర్ర వేసాక వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు వేసుకోండి, కొంచెం చితగ్గొట్టి. లేదు మాకు అవసరం లేదంటే అది మానేసేయండి. పచ్చిమిరపకాయలు వేసుకోండి, సన్నగా సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోండి. అవి కూడా వేగిపోయాక అప్పుడు మీరు ఈ చామదుంపల్ని ఒక్కొక్కటిగా కొంచెం అది బాండీలో వేసేసేయండి. వేసి వెంటనే కదపకండి. ఎప్పుడైతే మీరు వెంటనే కదిపేస్తారో అవి స్మాష్ అయిపోతాయి, మెత్తగా అయిపోతాయి. ఒకదానికి ఒకటి అంటుకుపోయి మొత్తం మెత్తగా అయిపోతుంది. మనం చేయవలసిన కూర అవ్వదు. సో మీరు ఆ జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయండి. కరివేపాకు కూడా వేసేసాక అప్పుడు మీరు ఈ చామదుంపల్ని వేయండి. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది అని చెప్పాను మీకు. సో కొంచెం అలాగే ఉంచేసేయండి. ఒక 3-4 మినిట్స్ అలాగే ఉంచండి. అప్పుడు మెల్లిమెల్లిగా ఒక స్పూన్ తీసుకుని, గరిటె కాకుండా ఒక స్పూన్ తీసుకుని స్పూన్తో వేయించాలండి ఇవి. ఎప్పుడైనా సరే ఆలు ఫ్రై కానీ ఇలాంటి దుంపల ఫ్రై ఎప్పుడైనా చేస్తే ఉడకబెట్టి వేయిస్తే కానీ, మామూలుగా వేయించినా సరే కొంచెం స్పూన్ అయితేనే కొంచెం బాగా వేగుతాయి. సో మీరు అలాగా మెల్లిగా ఒక 5 మినిట్స్ తర్వాత మెల్లిగా మొత్తం చామదుంపల్ని మెల్లిమెల్లిగా కదపాలి. అవి మెల్లిమెల్లిగా వేగుతూ ఉంటాయండి. మొత్తం దాని అంటే ఒక వేపు అంతా వేగినట్టు మనకి తెలిసిపోతూ ఉంటుంది. అప్పుడు కొంచెం పసుపు వేయండి. ఒక 1 స్పూన్, హాఫ్ స్పూన్ కానీ, చిన్న స్పూన్తో అయితే 1 స్పూన్ వేసి మళ్ళీ మళ్ళీ కలపండి. చామదుంపల్ని కలపండి. కలిపి అలాగే ఉంచండి. కొంచెం నూనె పడితే మళ్ళీ వేయండి, మళ్ళీ కలపండి. అలా 3-4 టైమ్స్ మీరు 3-4 టైమ్స్ 5-5 మినిట్స్ గ్యాప్ తీసుకుంటూ మీరు ఇలా చామదుంపల్ని కలుపుతూనే ఉండాలి. మీకు తెలిసిపోదు, ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి నో ప్రాబ్లం. బట్ మనం వెయిట్ చేసేది దేనికంటే ఒక క్రిస్పీనెస్ రావడానికి. సో క్రిస్పీనెస్ రావడానికి మనం కొంచెం పేషెన్స్ ఉపయోగించాలండి. వెంటనే అయిపోతుంది అనుకుంటే అవ్వదు. ఇలాంటివన్నీ అందుకే హాలిడేస్ వచ్చినప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఈజీయే కానీ కొంచెం ఫస్ట్ టైం అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే కదిపేటప్పుడు ఏమైనా స్మాష్ అయిపోతాయేమో అని. సో మ్యాక్సిమం 5-5 మినిట్స్ గ్యాప్ తీసుకుంటూ ఎక్కువ కదపకుండా నెమ్మదిగా కదుపుతూ ఉంటే అవి బాగా వేగుతాయండి. నూనె బాగా వేస్తే మాత్రం చాలా క్రిస్పీగా వస్తాయి, తక్కువ వేస్తే మామూలుగా వస్తాయి. సో వేసేసాక మీరు పసుపు వేసేసాక వేగుతూ ఉంటాయి. అప్పుడు మీకు తగినంత ఉప్పు వేసుకోండి. మీరు ఎంత ఉప్పు తింటారో మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. మళ్ళీ కలపండి. మళ్ళీ కాసేపు ఆగండి. మళ్ళీ 5 మినిట్స్ గ్యాప్ తీసుకోండి. మళ్ళీ కలపండి. మళ్ళీ కలిపాక అప్పుడు ఎండుకారం, మనం మిర్చి పౌడర్, మీరు మీ ఇంట్లో ఎలాంటి ఎండుకారం ఉందో ఆ ఎండుకారం మీరు తీసుకుని 3 మ్యాంగోస్ది వేస్తారా, ఆశీర్వాద్ వేస్తారా, మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసి బాగా కదపండి. ఎప్పుడైతే కొంచెం కారం వేస్తామో క్రిస్ కొంచెం విడివిడిలాడిపోతాయి. కొంచెం దగ్గరగా ఉన్నది కూడా కారం వేయగానే విడిపోతాయి. సో మీకు కారం వేశాక ఎక్కువసేపు ఉంచకూడదు కాబట్టి మీరు సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి ఒక 2.5-3 స్పూన్స్ కారం పడుతుందండి. కారం పెట్టి బాగా వేయించండి. వేయించి మళ్ళీ ఆగండి. మళ్ళీ 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ వేయించండి. మళ్ళీ వేయించాక మళ్ళీ ఆగండి. మళ్ళీ ఇంకో 2-3 మినిట్స్. ఇది లాస్ట్ అండి, ఇంకా లాస్ట్ ప్రాసెస్. బాగా వేగిపోయి మొత్తం పచ్చిమిరపకాయలు అన్నీ వేగిపోతాయి, కరివేపాకు అన్నీ వేగిపోతాయి. అప్పుడు లాస్ట్లో మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని దించేసుకోవచ్చు. ఇదేంటంటే
జస్ట్ మనం సింపుల్గా చేసుకునే చామదుంపల వేపుడు. ఇప్పుడు నేను ఆల్రెడీ 4 అయిపోయాయి. ఇప్పుడు ఇదే చామదుంపల వేపుడిని నేను 65గా చెప్పేస్తాను. సో మీకు ఇది ఫిఫ్త్ రెసిపీ అయిపోతుంది. దీంతో నేను స్టాప్ చేస్తాను. మళ్ళీ ఇంకొన్ని నెక్స్ట్ రెసిపీ కాంబో రెసిపీస్లో నేను మళ్ళీ పంపిస్తాను. సో ఫిఫ్త్ రెసిపీ ఏం లేదండి, ఇలాగే చామదుంపలు ఉడకబెట్టుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టే ఫోర్క్ పెట్టి చూసుకోండి, ఎక్కువ మెత్తగా చేసుకోకండి. చామదుంపలు తొక్కలు తీసేసుకోండి, అన్నీ చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసుకుని దాంట్లో మీరు కొంచెం కార్న్‌ఫ్లోర్ వేయండి. ఒక 3-4 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ వేయండి. అలాగే 3 స్పూన్స్ బియ్యం పిండి వేయండి. నేను మైదా వేయలేదండి. మైదా ఎక్కువ ఎందుకు వాడడం అని నేను మైదా వేయలేదు. కార్న్‌ఫ్లోర్ మంచిదే. కార్న్‌ఫ్లోర్ వేశాను, బియ్యం పిండి వేశాను, కొంచెం 1 స్పూన్ శనగపిండి వేశాను, పసుపు వేశాను, ఉప్పు, కారం మీకు తగినంత ఉప్పు, కారం వేసుకోండి. మీరు ఎంత తింటారో అంత, జీలకర్ర అవి వేసేసి కరివేపాకు వేసేసి 2, 3 పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా తరిగినవి వేసేసి కలిపేసి మీరు ఆ చామదుంపలకే మనకి ఆ తడి ఉంటుంది కదండి, మనం ఉడకబెట్టాం కదా. సో మనకి వేరే వేరే వాటర్ ఏమీ పోయక్కర్లేదు. ఆ చామదుంపల్లోనే ఈ పౌడర్లన్నీ వేసేసాక కలుపుతూ ఉండేసరికి మొత్తం అంతా పట్టేసుకుంటుంది. జస్ట్ బాండీ పెట్టండి. బాండీ పెట్టాక మీరు నూనె వేయండి, తగినంత నూనె. ఇప్పుడు కూడా కొంచెం నూనె పడుతుంది. ఇలాంటి వాటికి 65 అంటే మరి కొంచెం నూనె పడుతుంది కదండి. మరీ తక్కువగా 65 అనేది తయారవ్వదు. సో కంపల్సరీ నూనె పడుతుంది. నూనె వేసాక కొంచెం జీలకర్ర వేయండి. మళ్ళీ మళ్ళీ మామూలుగా పచ్చిమిరపకాయలు వేయండి. అందులో అయితే మామూలుగా వేసాం, ఇందులో యాస్టీస్గా పచ్చిమిరపకాయలు వేయండి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయండి. వేసేసి అప్పుడు మీరు ఈ చామదుంపలు బ్యాటర్ ఏదైతే ఉందో కార్న్ ఫ్లోర్తోనూ బియ్యం పిండితోనూ మీరు చేశారు కదా, ఉప్పు కారం వేసుకుని మీరు తయారు చేసుకున్నాం కదా, పసుపు అన్నీ వేసి అవి అందులో వేసేయాలండి. మొత్తానికి ఆ బ్యాటర్, ఆ పొడులన్నీ, ఆ కార్న్ ఫ్లోర్ కానీ, ఆ బియ్యం పిండి కానీ, ఆ శనగపిండి మొత్తం ఈ చామదుంపలకి పట్టుకోవాలి. మీకు తెలిసిపోయి ఉంటుంది నేనేం చెప్పాను. సో బాండీలో వేసేయండి. బాగా వేసి సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ కదపకండి, కాసేపు అలాగే ఉంచండి. ఒక 3-4 మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చి కదపండి. మనం కార్న్ ఫ్లోర్ బియ్యం పిండి వేసాం కాబట్టి, ఎక్కువే నూనె వేస్తాం కాబట్టి అదేమవుతుంది, కింద నుంచి అట్టులాగా అంటే వేగడం మొదలెడుతుంది, పిండి వేగడం మొదలెడుతుంది. సో మీకు ఈజీ అయిపోతుంది. మీరు స్పూన్తో కదుపుతూ ఉంటే మామూలు మామూలు దుంపల కన్నా ఇలా వేగినవైతే మీకు ఈజీగా కదపడానికి చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ కదపండి. మళ్ళీ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కదపండి. అలాగే 3-4 రిపిటేషన్స్ చేస్తూ ఉండండి. సో దట్ మీకు అర్థమైపోతుంది. చామదుంపలన్నీ బాగా క్రిస్పీగా గల్ ఉంటాయి. బికాజ్ మనం కార్న్ ఫ్లోర్ వేసాం కాబట్టి. అవన్నీ వేగిపోయాక అప్పుడు మీరు తగినంత ఉప్పు అన్నీ వేసేసాము మనం, ఇంకేం వేయక్కర్లేదు. జస్ట్ వేసామా లేదా అన్నట్టు కొంచెం గరం మసాలా పౌడర్, మీ ఇంట్లో ఏ గరం మసాలా పౌడర్ ఉంటుందో ఆ గరం మసాలా పౌడర్. నేను 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేశాను, కొంచెం పావు భాజీ మసాలా పౌడర్ కూడా వేశాను. జస్ట్ కరివేపాకు మళ్ళీ ఇంకోసారి ఒక ఒక రెమ్మ కరివేపాకు ప్లస్ గుప్పెడు కొత్తిమీర వేసేసి మొత్తం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మనం ఈ 65ని కలపాలండి. అయిపోయింది మన చామదుంపలు 65. అలాగే ఆలు 65 కూడా మీకు నేను రెసిపీని పంపిస్తాను కాంబో రెసిపీస్లో. ఇప్పుడైతే నేను దీన్ని షేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి, మీరు నూనె ఎక్కువ వేసుకోండి, ఈ కార్న్ ఫ్లోర్ బియ్యం పిండి అన్నీ తగినంతగా నేను చెప్పినట్టు వేసుకోండి, కొత్తిమీర కరివేపాకు వేసుకోండి, ఇలా కొంచెం కొంచెం గరం మసాలా వేసుకోండి. మీకు చాలా టేస్టీగా ఉంటుందండి. రసంలో నంచుకోవచ్చు, సాంబార్లో నంచుకోవచ్చు, పక్కన పప్పులో పప్పు తినేటప్పుడు పక్కన నంచుకోవచ్చు, లేదా అన్నంలో అద్దుకుని తినచ్చు. కలుపుకునే వాళ్ళు కలుపుకోవచ్చు, అద్దుకునే వాళ్ళు అద్దుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. సో మనం ఆలు ఫ్రై అంటే మనం అందరం ఫ్యాన్సే, అలాగే ఇప్పుడు చామదుంపల ఫ్యాన్స్ కూడా అయిపోతారు. సో మీరందరూ కూడా ఇవన్నీ ట్రై చేయండి. సో మళ్ళీ నేను మిమ్మల్ని మరిన్ని ముచ్చట్లో మరిన్ని కాంబో రెసిపీస్లో నేను కలుస్తాను. అలాగే మోటివేషనల్ వీడియోస్ కూడా నేను చెప్దామని అనుకుంటున్నాను. సో మీకు తొందరలోనే అవి కూడా వస్తాయి. సో మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని విత్ స్టాండ్ అయ్యేటట్టు చూడండి. మరిన్ని ముచ్చట్లోనే మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.